ఇక నేను టేబుల్ అయితే క్లీన్ చేస్తున్నాను. ఇది డెకరేషన్ కోసం అన్నమాట. ధృతి పడుకుంది. ఆమె పడుకున్నప్పుడే మనం డెకరేషన్ కంప్లీట్ చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా, అందుకోసమే స్టార్ట్ చేసేసాను. ఇంకా నేను బ్యాక్గ్రౌండ్లో ఒకటి ప్రిపేర్ చేశాను కదా, బ్లౌజ్ పీస్ పైన కోలం డిజైన్, అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అంటే బ్యాక్గ్రౌండ్ పెట్టేసరికి చాలా నీట్గా కనిపించేసింది లుక్. మనకి ఇది అంతా ఒక 50 రూపీస్ కాస్ట్లో అయిపోయింది. ఒక 20 రూపీస్ మనం పెయింట్కి వేసుకున్న, ఒక 30 రూపీస్ బ్లౌజ్ పీస్. కానీ లుక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. వీలైతే మీరు కూడా ట్రై చేయండి నెక్స్ట్ టైము. ఇంకా మా ఆయన వర్షంలోనే బయటికి వెళ్ళాడనమాట. అంటే వినాయకుడికి సంబంధించినవన్నీ తీసుకురావడానికి. అసలు యాక్చువల్లీ ముందు రోజే తీసుకుంటాం ప్రతిసారి, కానీ ఈసారి వర్షం స్టార్ట్ అయింది. అందులో ముందు రోజు మా ఆయన చాలా లేట్గా వచ్చాడు. సర్లే పండుగ రోజు తీసుకొచ్చి అనుకున్నాం, కానీ ఇంత వర్షం పడుతుందని అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. కానీ ఇంకా తీసుకొచ్చాడనమాట. నేను డెకరేషన్ కంప్లీట్గా చేసేసరికి తను బయటకు వెళ్ళి అన్నీ తీసుకొచ్చేసాడు, పూజకు కావాల్సినవి. ఇంకా అన్నీ ఉంటాయో లేదో అనుకున్నా, కానీ అన్నీ దొరికినాయి అన్నమాట ఫైనల్గా.